హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ డ్రెస్ని గుర్తుపెట్టారా? సో నార్మల్గా ఉన్న డ్రెస్ని మొత్తం అంతా డిజైనర్ వేర్గా మార్చేసాను. సో కింద చూసుకుంటే బార్డర్ చూసుకుంటే కూడా కింద అంతా బార్డర్ అటాచ్ చేశాను హ్యాండ్స్కి. అండ్ అట్లాగే యోక్ పార్ట్లో ఒక చిన్న లేస్ టైప్లో అనేది స్టిచ్ చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. థ్రెడ్ ఏదో వచ్చేసింది. దీని మీద షార్ట్స్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి వాచ్ చేయండి. అండ్ ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే, మింత్రాలో నేను ఒక డ్రెస్ బుక్ చేసుకున్నాను. దాని మీద గురించి రివ్యూ అనేది నేను మీకు హానెస్ట్ రివ్యూ అనేది ఇస్తాను. డ్రెస్ అయితే చాలా 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 నచ్చింది నాకైతేను. సో మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది. మంచి అంటే వ్యాలంటైన్స్ డే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయి. ఫంక్షన్స్కి నార్మల్గా శారీ కట్టుకోవడం కామనే, బట్ కాకపోతే ఎవరైనా సరే గర్ల్స్ ఎవరైనా సరే డ్రెస్సెస్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే ఇటువంటి అవుట్ఫిట్ అయితే చాలా బాగుంటుంది. సో మంచి కలర్ఫుల్ అవుట్ఫిట్ అండ్ పార్టీస్కి అండ్ పెళ్ళిళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. దిస్ మై మింత్రా అవుట్ఫిట్ అండి. చూస్తే ఫస్ట్ అయితే నాకు మెయిన్ ఏంటంటే పెళ్ళిళ్ళకి బ్రైట్ కలర్స్ అనేవి చాలా బాగుంటాయి. అంటే మామూలుగా మనకు ఇటువంటి బీజీ కలర్ కానీ లేకపోతే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ ఇటువంటివన్నీ కాకుండా రెడ్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ ఇటువంటివన్నీ ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. మంచి మెంతి కలర్ ఇటువంటివన్నీ ఏంటంటే బ్రైట్ కలర్స్ కాబట్టి మన కలర్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుందన్నమాట అటువంటి వేసుకున్నప్పుడు. సో ఇది వచ్చి ఆరెంజ్ కలర్ కుర్తీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంబ్రాయిడరీ కుర్తీ అనమాట. దీని కాస్ట్ అనేది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. సో ఈ కుర్తీ అనేది ఓపెన్ చేస్తే ఇది కంపెనీ వచ్చి వరంగా అనమాట. వరంగల్ వాళ్ళది వరంగా కాదు, నేను జస్ట్ ఫన్ చేస్తున్నాను అనమాట అంతే. సో ఇదండి ఈ విధంగా వచ్చింది అనమాట. ఇది 3 పీస్ కుర్తీ సెట్. టాప్ ఉంటుంది, బాటమ్ ఉంటుంది అండ్ అట్లాగే చున్నీ వస్తుంది అనమాట. ఈ మూడు అనేది మనకి కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ కలర్ మీకు పర్ఫెక్ట్గా విజిబుల్ అవుతుందని అనుకుంటాను. ఎగ్జాక్ట్ సేమ్ కలర్ అండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కలరే ఈ కలర్ అనమాట. నేనైతే ఫిల్టర్స్ ఏం యూజ్ చేయలేదు కాబట్టి సో సేమ్ కలరే కనిపిస్తుంది. ఫస్ట్ అనేది మనం టాప్ చూసేద్దాం. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చి 5,999, బట్ అంత లేదు, మనం కొంచెం తక్కువకి కొన్నామన్నమాట. సో ఈ విధంగా ఉంది. దీనికి మొత్తం అట్లా ఇచ్చేసారు. సో ఈ విధంగా ఉందన్నమాట టాప్ అనేది. దీనికి యూ నెక్ ఇచ్చేసారు, బ్యాక్ అయితే హై నెక్ ఇచ్చేసారు. అండ్ హ్యాండ్స్ దగ్గర చూస్తేనేమో మనకి ఇట్లాగా చిన్న గోటా పట్టి టైప్లో చిన్న పట్టి టైప్లో ఇచ్చేస్తున్నారు. అండ్ హ్యాండ్స్కి అయితే పెద్దగా డిజైన్ లేదు. దీని డిజైన్ మొత్తం కూడా యోక్ పార్ట్లోనే అనమాట. ఇక్కడంతా కూడా థ్రెడ్ వర్క్. ఇది మనకి ప్రింట్ కాదు, వాష్ చేస్తే పోతుంది అనే దానికి థ్రెడ్ వర్క్. సో ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ నో ప్రాబ్లం. ఈ విధంగా ఉంది. నేను సైజ్ వచ్చి ఎల్ తీసుకున్నా, చెప్పాను కదా బాటమ్ వేరే సరిపోదని చెప్పి. సో ఈ విధంగా మొత్తం మిగతా టాప్ అంతా కూడా ఇంకేం లేదు, కలర్ మొత్తం అంతా కూడా మనకి ప్లెయినే వచ్చేస్తుంది అనమాట. జస్ట్ యోక్ పార్ట్లో మాత్రమే థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటేనేమో బ్యాక్ సైడ్ కూడా ఇట్లాగే ఉంటుందన్నమాట. దీనికి పాకెట్స్ కూడా లేవు, పాకెట్స్ అయితే లేవు. ప్లెయిన్ కుర్తీ, బట్ కలర్ అయితే చాలా 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 బాగుంటుంది. ఒకసారి కాదు చాలా చాలా. కొంచెం టైస్ ఎక్కువ ఉండే వాళ్ళకి, లోయర్ బాడీ పార్ట్ హైగా ఉండే వాళ్ళకి, అటువంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ప్యాంట్ కూడా సేమ్ ఇదే కలర్ అనమాట. మెటీరియల్ కూడా సేమ్ మెటీరియల్, ఏం డిఫరెన్స్ ఏం లేదు. దీనికి కూడా పాకెట్స్ అనేవి లేవు. ప్యాంట్కి పాకెట్స్ వస్తే చాలా బాగుంటుంది, ఫోన్స్ అట్లాంటివి పెట్టుకునేదానికి. సో ఫిట్టింగ్ కూడా చాలా బాగానే ఇచ్చేసారు. అండ్ నార్మల్గా వచ్చి ముందు సెమీ ఎలాస్టిక్ అంటారు కదా, సో ఫ్రంట్ వచ్చి ప్లెయిన్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఉంటుంది. బట్ ఇది అట్లా కాదనమాట, ఫుల్ ఎలాస్టిక్ అనమాట. బాగా స్ట్రెచబుల్ కూడా ఉంది. నాకైతే చాలా బాగా ఫిట్ అయిపోతుంది. ఇది కూడా సైజ్ మెయిన్ దీనికోసమే అది తీసుకుంటాను అనమాట మెయిన్. అండ్ దీంట్లో అట్రాక్షన్ ఏంటంటే మెయిన్ చున్నీ పార్ట్ అండి. చున్నీకి అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. దీనికి మొత్తం అంతా కూడా అంటే అది ప్లెయిన్ ఇచ్చేసారు కదా, ఇది కూడా ప్లెయిన్ ఇస్తే బాగుండదని చెప్పేసి ఇదొక క్లాత్ ఒకటి తీసుకొని ఈ విధంగా ఇచ్చేసారనమాట. మెయిన్ చున్నీ వేసుకుంటే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. సో బాగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే వేసుకునే స్టైల్ని బట్టి చున్నీ ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. అండ్ దీనికి చున్నీకి మొత్తం కూడా ఇటువంటి లేస్ స్టిచ్ చేశారు. మీకు ఇట్లాగా జిగ్ 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 అని వస్తుంది. సో ఈ విధంగా లేస్ అనేది స్టిచ్ చేశారు. మనకి విడ్త్ అనేది చాలా తక్కువ ఉంది. చున్నీకి ఇంత విడ్త్ ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ విడ్త్ ఉన్న శారీ
అది మరీ హెవీగా అనిపిస్తుంది అనమాట. ఇట్లాంటి విత్ అనుకోండి ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ ఇట్లాగా కూడా క్యారీ చేయొచ్చు. లెంత్ అయితే లెంత్ కూడా చాలా బాగుందండి, లెంత్ కూడా ఎక్కువగానే ఉంది. నాకు తెలిసి ఇది 2.5 మీటర్ అనుకుంటున్నా, లెంత్ అనేది 2.5 మీటర్ ఉంటుంది అనుకుంటున్నా. టోటల్ వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఓవరాల్గా వేసుకున్న తర్వాత నాకైతే డ్రెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. టాప్ కూడా ఏం ఆల్టరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్యాంట్ అనేది కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. కొంచెం యాంకిల్స్ పైకి ఉంటే బాగుంటుంది. అండ్ టోటల్గా టాప్ అయితే నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది, కానీ హ్యాండ్స్ కొంచెం ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది అని అనిపించింది. చున్నీ కూడా మనం ఏ విధంగానే క్యారీ చేయొచ్చండి, మెత్తగానే ఉంది కాబట్టి మనం ఇట్లా నెక్కి వేసుకోవచ్చు, లేదు ఇట్లాగా హ్యాండ్స్ మీదకి వేసుకోవచ్చు, ఇట్లాగా డిఫరెంట్గా ఎలాగైనా ట్రై చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. లోపల లైనింగ్ అయితే లేదు, పాకెట్స్ లేవు, అదొక్కటి డిసడ్వాంటేజ్. మిగతా అంతా కూడా చాలా సూపర్గా అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ చూపిస్తాను, బ్యాక్ సైడ్ కూడా నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. వెనక సైడ్ షేప్ తగ్గట్టు కుట్టు వేసుకుంటే సరిపోతుంది. సో అది ఫ్రెండ్స్ రివ్యూ. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటివి ఫ్యాషన్ రిలేటెడ్ అండ్ బ్యూటీకి సంబంధించిన రిలేటెడ్ ఇటువంటివే ఉంటాయి మన వీడియోస్. సో ఒకసారి వెళ్ళి మన ఛానల్లో కానీ కొన్ని వీడియోస్ కానీ చూసారంటే మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డ్రెస్ నచ్చితే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, నచ్చితే కొనుక్కోవడం మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే వస్తుంది అండ్ అట్లాగే ఫంక్షన్స్ కూడా, పెళ్ళిళ్ళు కూడా వస్తున్నాయి కాబట్టి ఏ ఫంక్షన్కైనా సరే ఇది మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. శారీసే ఎప్పుడు కట్టుకుంటూ ఉంటాం కదా, సో అప్పుడప్పుడు ఇటువంటి డ్రెస్సెస్ క్యారీ చేసామనుకోండి, ఇవి కూడా రిచ్ లుక్ ఉన్నాయి, చాలా బాగుంది, నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు పర్చేస్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింప్లీ శ్రవంతి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్, బై బాయ్.